రండి 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 రండి. అమ్మయ్యా అమ్మా, మొత్తానికి ఇంట్లో దెయ్యం లేదని తేలిపోయింది. అవునత్తయ్య గారు, ఉండుంటే కనుక నా చేతిలో చచ్చుండేది. అబ్బచ్చా, అంతుందా తమరికి? మరి ఇందాక ఓ మూల కూర్చుని ఉడికిపోయావేంటే? వణికానా? ఆ? నేనా? అంతలేదు. మీరెలా వణుకుతున్నారని శిరీష్ అడిగితే చూపించాను. అలానా? మమ్మీ! ఏ ఛీ! ఎందుకు ఏడుస్తున్నావే? ఇంతకు మీరెందుకు ఏడుస్తున్నారు అత్తయ్య గారు? నేనే అడవలేదే. మరి నేను కొడితే నువ్వెలా ఏడుస్తావో అని శిరీష అడిగితే చూపిస్తున్నానంతే. నేనెందుకు ఏడుస్తాను? ఇలా కొడితే ఇలాగే ఏడుస్తావు కదా. ఇంతకీ మన నెక్స్ట్ ప్లాన్ ఏంటత్తయ్య గారు? సింపుల్. అలాగే, ముందు మీ ఫోన్ ఇవ్వండి. ఏయ్, ఫోన్ ఎందుకే? సిమ్ లాగమన్నారు కదా మీరు. నేనెప్పుడు లాగమన్నానే? ఇంతకు ముందేగా సిమ్ ఫుల్ అన్నారు. అంటే అర్థమేంటి? సిమ్ అంటే సిమ్ కార్డ్, ఫుల్ అంటే లాగడమని. అంటే సిమ్ కార్డ్ లాగమనే కదా. అయ్యో, నీ బొందే నీ బొంద. నెక్స్ట్ మనం బాత్రూమ్ లో ప్లాన్ చేస్తున్నాము అని. అలాగా? మరి ఇక్కడెందుకు? వెళ్దాం పదండి. ఎక్కడికే? బాత్రూమ్ లోకి. బాత్రూమ్ లో ప్లాన్ అంటే మనం బాత్రూమ్ లోకి వెళ్ళి ప్లాన్ చేస్తున్నామని కాదే. మరి బాత్రూమ్ మన దగ్గరకు వచ్చి ప్లాన్ చేస్తుందా? అయ్యో, ఒక్కటి మీరు సరిగ్గా అర్థం చేసుకోరా. చెప్పేది జాగ్రత్తగా వినండి. బాత్రూంలో ఎముకలు పుర్రెలు పెట్టుంచాను. అలాగా? ఏ శిరీష, చూసావా ఈ అద్భుతం? అత్తయ్య గారికి పుర్రె లేదు, ఎముకలు లేవంట, బాత్రూమ్ లో పెట్టొచ్చిందంట. అయ్యో, చిచి చిచి చిచి. అయితే ఆవిడ బుర్రలేని అత్త, నేను బుర్రలేని కోడలు. ఏ నోరు ముయ్యండి. పుర్ర అంటే నా పుర్ర కాదే. వాళ్ళని భయపెట్టడానికి నకిలీ పుర్ర పెట్టుంచాను. అర్థమైంది అర్థమైంది. చెప్పండి చెప్పండి. ఆ శ్వేత గీత స్నానానికని బాత్రూంలోకి వెళ్తారు. అక్కడ ఎముకలు పుర్రెలు చూసి అలా భయపడతారు. బయటికి రావడానికి తలుపులు లాగుతారు. కానీ ఆ తలుపుల్ని మీరిద్దరు గట్టిగా పట్టుకుంటారు. దాంతో ఆ తలుపులు రాకపోవడంతో దెయ్యం వచ్చి పట్టుకుందని అనుకుంటారు. ఆహా, సూపర్ ఐడియా అత్తయ్య గారు.